అందరికీ నమస్కారం అండి. నేను తిరుమలాస్ కిచెన్ నుంచి శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వాంగీబాత్ కర్ణాటక స్టైల్లో ఉంటుందండి. అది కర్ణాటకలో ఎక్కువ చేస్తారు, రాయలసీమ బార్డర్స్లో చేస్తారు. చాలా రుచిగా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. బాణలి అంటారు, కళాయి అంటారు. దానికి ఫస్ట్ ఒక 5 వంకాయలనండి, నల్ల వంకాయలు కానీ తెల్ల వంకాయలు కానీ ఏదైనా సరే మనం ఏం చేస్తామో ఆ వంకాయలన్నీ తరిగి ముక్కలుగా 4 ముక్కలుగా పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. దానికి వాంగీబాత్ పౌడర్ కూడా నేను చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఇంగువ, అలాగే పోపుకి కొంచెం ఆయిల్, రుచికి తగినంత ఉప్పు, పోపుకి అవసరమైన శనగపప్పు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అంతేనండి. రైస్ కూడా ఉడికించి పెట్టుకోవాలండి. నేను 1.5 గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తాను. బాణలి వేడెక్కాక దీంట్లో ఒక 3-4 కొంచెం ఆయిల్, కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలండి. పోపు వేగాక దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు నేను చెప్పడం మర్చిపోయానండి. కరివేపాకు వేసి కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు, ఇంగువ, పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇష్టపడే వాళ్ళు. నేను పల్లీలు వేయట్లేదు. దాంట్లోకి తరిగి పెట్టుకున్న వంకాయలను వేసేయాలండి. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తినాలంటే మనం 2 ఆలు కూడా తరిగి వేసుకోవచ్చండి. వాంగీబాత్ అంటే వంకాయతో చేస్తారు, కానీ మనం కొంచెం 2 ఆలు, ఇప్పుడు నేను కలపట్లేదండి, ఆలు కూడా వేస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారండి. ఈ వంకాయల్ని బాగా లో నుంచి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మగ్గించుకోవాలండి నూనెలో. ఈ లోపల నేను తయారు చేసుకున్న వాంగీబాత్ పౌడర్ గురించి మీకు చెప్తానండి. వాంగీబాత్ పౌడర్కి ఒక 3 కప్పుల ధనియాలు, 2 కప్పుల శనగపప్పు, ఒక అరకప్పు మినపప్పు, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక అందాజుగా ఒక 15 ఎండుమిరపకాయలు, చిన్న చెక్క ముక్క, అలాగే ఒక 5-6 లవంగాలు వేసి దాన్ని పౌడర్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. అదంతా కలిపి ఈ కూర బాగా మగ్గిన తర్వాత వంకాయలు మనం రైస్ వండి పెట్టుకుంటాం కదండి, ఆ రైస్ కూడా వేసేసి దాని మీద ఈ వాంగీబాత్ పౌడర్ చల్లుకుంటే అంతేనండి, మంచి రుచికరమైన వాంగీబాత్. ఇది పొద్దున పూట టిఫిన్ బాక్స్లో బాగుంటుందండి, లంచ్ బాక్స్కి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు, నైట్ డిన్నర్గా కూడా వేడిగా తినేయాలండి. మనం ఇందులోకి మగ్గే ముందే రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి. నేను కొంచెం ఉప్పు, వాంగీబాత్, అలాగే వంకాయలు కూడా బాగా మగ్గుతాయండి ఉప్పు వేస్తే. ఫ్రై అయినట్టు డీప్ ఫ్రై అవ్వకూడదండి, ముక్క మెత్తపడాలి అంతే. అయ్యాక చూద్దామండి ఎలా ఉంటుందో. ఒకసారి ఉప్పు వేసాక కలిపేసి ఇదిగోండి వాంగీబాత్ పౌడర్ని
చేసి నేను ఇలా దీంట్లో ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పొడి రెడీగా ఉంటే మనం వాంగీబాత్ చేసేసుకోవచ్చు అంటారండి. వంకాయలు మగ్గేంత వరకు కొంచెం మూత మూసి పెడదామండి. దీనికోసం రైస్ వండి పెట్టుకున్నానండి. మీకు చెప్పాను కదా, రైస్ ఒక 2 గ్లాస్ వండి పెట్టుకున్నాను. దీంట్లో కూర కూడా వంకాయలు చూడండి ఇలా మగ్గాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. నూనె పోసుకొని మగ్గిస్తే బాగుంటుంది. దాంట్లోకి నేను మీతో ఇంతకుముందు చెప్పినట్టు నేను తయారు చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. దీంట్లో కూడా ఉప్పు, ఎండుమిరపకాయలు అన్నీ ఉంటాయి కాబట్టి కారం సరిపోతుంది. ఒకసారి కలిపేసి దీంట్లోకి అన్నం వేసేసి కలిపేసుకుంటే వేడి వాంగీబాత్ తయారు. అంతే అండి. పొడి వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, ఆ నూనె లాగేసుకోవడానికి. దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ మనం ఇలా చల్లార్చి పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. చల్లార్చకపోయినా ఇలా వేసేసి ఒకసారి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఒకసారి రైస్ దీనికి ఎంత పడుతుందో అంత వేసుకొని, దీనికి అందాజుగా 1.5 గ్లాస్ నుంచి 1.25 గ్లాస్ పడుతుందండి నేను వేసిన కొలతకి. ఇది ఈజీగా 3కి సరిపోతుందండి. మీరు కూడా మీ టేస్ట్ తగినట్టు ఇది కలిపిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని, ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోవచ్చు, కారం అయితే సరిపోతుందండి. అన్నం ఆరబెట్టుకుంటే ఇంకా పొడిగా వస్తుందండి. నేను ఆరబెట్టడం మర్చిపోయాను. నేను తయారు చేసే ఈ వాంగీబాత్ కానీ ఆలూబాత్ కానీ చాలా ఇష్టం అండి. మా చుట్టాలలో ఈ వాంగీబాత్కు చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు. అంతేనండి, వేడి వాంగీబాత్ రెడీ. దీన్ని ఇప్పుడు రుచి చూసి చెప్తానండి. చాలా బాగా పడ్డాయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. చక్కగా మీరు కూడా చేసుకొని మీకు నిజంగా నచ్చితే మీ కామెంట్స్ రూపంలో కూడా దయచేయండి. ఇలాగే నన్ను ఇంకా ప్రోత్సహిస్తుంటే ఇంకా కొన్ని వంటలు చేసి పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.